నెట్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా అనంత్ రాధికల ప్రీ వెడ్డింగ్ వీడియోసే దర్శనమిస్తున్నాయి. అయితే ఖాన్స్ తో కలిసి రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు నాటు నాటు పాటకి డాన్సే ఫుల్ కాంట్రవర్షియల్ పాయింట్ గా మారింది. షారుఖ్ ఖాన్ మన రామ్ చరణ్ ని అవమానించాడు అంటూ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఎంతకీ అసలు ఏం జరిగిందంటే, అంబానీ వారి పెళ్లి వేడుకలో మొదట ఖాన్స్ త్రయం ఎంతో హుషారుగా నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేశారు. ఆ తర్వాత వారికి రామ్ చరణ్ అక్కడే ఉన్నాడని గుర్తుకు వచ్చి ఎక్కడున్నా చరణ్ స్టేజ్ పైకి రావాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. షారుఖ్ ఇంకాస్త హుషారుతో ఇడ్లీ సాంబార్ అంటూ ఏదో తనకు వచ్చిన భాషలో మాట్లాడాడు. రామ్ చరణ్ ను పిలిచారు సరే, మధ్యలో ఇడ్లీ సాంబార్ పదం ఎందుకు వచ్చింది? నార్త్ సౌత్ డిఫరెన్స్ ను హైలైట్ చేయడమా అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇదే సమయంలో రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జబా హాసన్ చరణ్ కు జరిగిన అవమానం అంటూ ఈవెంట్ నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో కాంట్రవర్సీకి రీజన్ లేదంటూ ఖాన్స్ కు చరణ్ కు మంచి రిలేషన్స్ ఉన్నాయని, కింగ్ ఖాన్ కామెంట్స్ ను తప్పు పట్టాల్సిన పనిలేదని బీ టౌన్ చెప్పుకొస్తోంది.